నమస్తే బోసుకుమరి. హరిహర వీరమల సినిమా హరిహర వీరమల సినిమాకి సంబంధించి చాలా మంది రివ్యూలు ఇచ్చారు. నేను కూడా రివ్యూ ఇవ్వలేదు, కానీ వేరే వాళ్ళ అభిప్రాయాలు సేకరించి నేను వీడియో చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఇప్పుడు హరిహర వీరమలకి సంబంధించి కొంచెం మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. దాంట్లో బాహుబలి సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. మొదటి పార్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్ల నుంచి వస్తున్నటువంటి కనీసం 99%, 1% ఏంటంటే ఇలాంటి టెక్నిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఎప్పుడు మనకు రాలేదు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. కానీ 99% బాహుబలి పార్ట్ 1 బాగలేదు అని చెప్పారు. ఈ బాగలేదు అనేటువంటి ఎన్ని రోజులు నడిచిందో తెలుసా? 2 days నడిచింది. ఈ 2 days కావాలంటే రాజమౌళి గారు ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో టాక్ సరిగా రాలేదు, పోయింది అని చెప్పేసి టాక్ వచ్చింది, చాలా టెన్షన్ ఫీల్ అయ్యానని చెప్పేసి చెప్పారు ఆయన. అలాంటిదే హరిహర వీరమల సినిమా కూడా. హరిహర వీరమల సినిమాలో అన్ని సినిమాలు మామూలుగా మీరు ఏ రివ్యూ అయినా చూడండి, ఏ రివ్యూ అయినా చదవండి, ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి. బాహుబలి సినిమా కూడా ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్నాయి. అంత రికార్డు, ప్రపంచ రికార్డు సాధించినటువంటి సినిమాలనే తీసుకోండి. బాహుబలి 1 అయినా 2 అయినా, ఇప్పుడు బాహుబలి 2లో తాటి చెట్లు ఎలా వంగాయి అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడారు. అది చాలా లోపాలు ఉన్నాయి కూడా. వీటిని మామూలుగా ఏ రివ్యూలు అయినా కూడా ఖచ్చితంగా ఇస్తారు. ఎక్కువ మైనస్లు ఉంటే సినిమా హిట్ అని లెక్క, మైనస్లు లేకుండానే సినిమా అసలు ఉండదు. అలాగే హరిహర వీరమల సినిమాలో కొన్ని మైనస్లు ఉన్నాయి. అంటే విఎఫ్ఎక్స్ విషయంలో పెట్టలేని దృష్టి కావచ్చు. కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారి సంబంధించినటువంటి ఆ సమయాభావం, అంటే అటు రాజకీయాలకి ఇటు విధానానికి కేటాయించినటువంటి ఆ ఒత్తిడి ఖచ్చితంగా కనిపించింది సినిమాలో. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అబ్బాయి, చాలా మంది రివ్యూలు ఇచ్చారు, నెగిటివ్ ప్రాపగండా చేశారు, ఏమైనా చేశారు. హరిహర వీరమల సినిమా హిట్ సినిమా. ఇది మన చరిత్ర, తెలుగు వాడి చరిత్ర, తెలుగు యొక్క కోహినూర్ డైమండ్ యొక్క చరిత్ర. అది తెలుగులో, అంటే తెలుగు ఆంధ్రప్రదేశ్ లో దొరికినటువంటి కోహినూర్ డైమండ్, దీనికి సంబంధించిందే సినిమా. అంటే మన చరిత్ర ఇది. మన చరిత్ర కాకపోతే హీరో పాత్ర కల్పితం అయితే అయ్యుండొచ్చు కాక, కానీ చరిత్ర మాత్రం నిజం. కాబట్టి ఇది మనం చాలా, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా ఆహ్వానించారు. ఫ్యామిలీ మొత్తం, ఎలాంటి హడావిడి లేదు, ఎలాంటి విధానం లేదు, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కూర్చొని చూడదగ్గ సినిమా. అద్భుతమైనటువంటి సినిమా, చారిత్రాత్మకమైనటువంటి సినిమా. దీన్ని ఒక్కసారిగా ఎక్కకపోవచ్చు జనానికి. అదే బాహుబలి ఇలాగే, బాహుబలి తర్వాత మళ్ళీ ప్లస్ టాక్ తోటి వెళ్ళిపోయింది. అలాగే హరిహర వీరమలకి సంబంధించి కూడా కొంతమంది నచ్చినటువంటి వాళ్ళు నచ్చలేదని చెప్తారు, ఓకే. నెగిటివ్ ప్రచారం చేసేటువంటి వాళ్ళు నెగిటివ్ ప్రచారం చేస్తారు, ఓకే. కానీ సినిమా బాగుంది కాబట్టి సినిమా బాగుంది. మైనస్లు ఏముంది అనట్లేదు, మైనస్లు ఉన్నాయి. ఎంత పెద్ద సినిమాకైనా మైనస్లు ఉంటాయి. ఆ మైనస్ని సాగు చూపిస్తూ సినిమా అసలు బాగలేదు అనేటువంటి ఒక మంచి చరిత్రని చంపేసేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం అమానుషం. ప్లస్ ఇంకోటి ఏంటంటే, సినిమాలు మొత్తం 2 గంటలు 2.5 సినిమా తీస్తే ఏ సినిమా కూడా అంతసేపు ఎవరిని ఎంటర్టైన్ చేయలేదు, అందరిని మెప్పించలేదు. దాంట్లో నాకు తెలిసి ఒక అరగంట 40 నిమిషాలు మాత్రమే, అక్కడ కొంచెం మాత్రమే సినిమాలు బాగుంటాయి. కాబట్టి ఏంటంటే, ఎంత పెద్ద సినిమాలైనా లాగ్లు ఉంటాయి, ఎంత పెద్ద సినిమాలైనా కొన్ని బోరింగ్ సీన్స్ ఉంటాయి. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది అని చూస్తే, ఓవరాల్ గా సినిమా మంచి రేటింగ్స్ తోటి, అందరూ మంచి రేటింగ్స్ ఇచ్చారు. చాలా మంచి సినిమా, చాలా బాగుంది అనేటువంటి విధంగా చాలా మంది చెప్పారు. వాళ్ళకి తగ్గ మైనస్ వాళ్ళు చెప్పారు, అన్ని సినిమాలకి చెప్పినట్టే. అంతే తప్ప హరిహర వీరమల సినిమా ఎక్స్ట్రాడినరీ మూవీ, చాలా అంటే చాలా బాగున్నటువంటి మూవీ. బట్ మీరు కావాలని నిశ్చితంగా గమనించి, ఫస్ట్ హాఫ్ కి అసలు ఎక్కడున్నా అసలు కనీసం లోపం పెట్టేటువంటి అవకాశం ఏముందా? ఫస్ట్ హాఫ్ బాగా నీట్ గా ఉంది. మధ్యలో కొన్ని సీన్స్ యాడ్ చేశారు, సినిమా నడవాలి కదా, యాడ్ చేశారు. కాకపోతే లాస్ట్ కు వచ్చే సమయానికి కరెక్ట్ గా మళ్ళీ సినిమా లేసింది. కాబట్టి మంచి ఎండింగ్, వాస్తవంగా అయితే ఎండింగ్ అనేది చాలా అంటే చాలా మంచి ఎండింగ్. కాబట్టి అది అందరూ అంటే ఆ కళాత్మకంగా ఆలోచించలేకపోతున్నారేమో, ఆ కొద్ది మంది ఆలోచించేటువంటి వాళ్ళకి సినిమా అర్థమవుతుంది. నిశ్చితంగా గమనిస్తే సినిమా అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. బట్ ఇది మన చరిత్ర అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరేమిటి?